షిరిడి నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు కలకలం రేపిన ఘటన మహారాష్ట్రలోని పర్లీ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని షిరిడి సాయినాథుడిని దర్శించుకుని అక్కడి నుంచి రైలు ఎక్కి ప్రయాణికులు నిద్రలోకి చారుకున్నారు. కొంతమంది దుండగులు సాధారణ ప్రయాణికుల్లా ఏసీ బోగీల్లోకి ఎక్కారు. ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులో నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ప్రయాణికులు లేచి చూసేసరికి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. 25 మందికి చెందిన బ్యాగులు దోపిడీకి గురైనట్లు పేర్కొన్నారు. బాధితుల్లో కొందరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు రాష్ట్రంతో పాటు ఏపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. సుమారు 20 లక్షల విలువైన నగదు దోపిడీ జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. మేము 1 వరకు మెలుకుగా ఉన్నాం కానీ మాకేం తెలియదు. తర్వాత మేము 2:45 టైంకి చెక్ చేసుకునేసరికి మా బ్యాగ్స్, మా సిస్టర్వి, మా గ్రాండ్ మదర్వి 2 పోయినాయి. 2 కలిపి ఒక 60K వర్త్ ఉంటాయి 2. మా తర్వాత భోగిలో ఒక 15 lakhs వర్త్ గోల్డ్ అవి పోయినవి. సో అందుకని చెప్పి మేము అక్కడ ఏం చేసామంటే బీదర్లో ఫస్ట్ మేము ఫైల్ చేసాము. అక్కడ చెప్పాము. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ స్టేషన్లో బీదర్ ఉంటుంది, అక్కడ ఆపండి, అక్కడ మేము ఫోర్స్ని పంపిస్తాము, ఆల్రెడీ ఇక్కడ కూడా అలర్ట్ చేసాము అని చెప్పి అంటే మేము బీదర్లో కొంచెం స్టాండ్ బై తీసుకుని వాళ్ళని ఆర్గ్యూ చేస్తే ఆర్పిఎఫ్ ఫోర్స్ వచ్చారు. మేము సికింద్రాబాద్ వెళ్ళేటప్పటికి మీకు ఏంటన్నది అప్డేట్ ఇస్తాము అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి మేము సికింద్రాబాద్ వరకు వెయిట్ చేసాం. బట్ వాళ్ళు మాకు ఏం అప్డేట్ ఇవ్వలేదు. కాకపోతే ఆర్పిఎఫ్ స్టాఫ్ వచ్చి మాత్రం కేసు ఫైల్ చేసుకుని వాట్ ఈస్ వాట్ అని చెప్పి రాసుకున్నారు. మొత్తం 3 బోగీలు B4, B5, B6 మొత్తం అంతా కూడా థెఫ్ట్ జరిగింది. ఆల్మోస్ట్ 20 to 25 హ్యాండ్ బ్యాగ్స్ అనేవి థెఫ్ట్ జరిగాయి. వర్త్ ఒక 20 lakhs దాకా ఉంటుంది. కొంతమంది ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పోయాయి, వాల్యుబుల్ ఐటమ్స్ పోయాయి. సో వెంటనే టీసీ గారికి ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని చెప్పారు. బట్ స్టిల్ బీదర్ వచ్చేదాకా కూడా ఎక్కడ ఆపనివ్వలేదు ట్రైన్. బీదర్ వచ్చాక ఆపినా కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాము, సికింద్రాబాద్ మెయిన్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఇక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం ట్రైన్ ఆపలేదు, వెంటనే వెళ్ళిపోయారు. ఇక్కడ నేను డ్రాప్ ఆఫ్ కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ చేస్తానండి.